బాగా వయసు మళ్ళిన దంపతుల్ని చూసినప్పుడు యంగ్ కపుల్ ఈ మధ్య పెళ్ళైన వాళ్ళు టింగు 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 అని పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, Uncle, Auntie, you're so cute together. What is the secret for your long lasting happy marriage? ఇలా అడుగుతారు. ఫస్ట్ ఆఫ్, వాళ్ళు హ్యాపీగా ఉన్నాము అని మీతో చెప్పలేదు, మీరు అజ్యూమ్ చేసుకున్నారు. డోంట్ అజ్యూమ్ థింగ్స్. మీరు అడిగారు కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా ఈగో బూస్ట్ ఫీల్ అయ్యి ఏదో పెద్ద గొప్పగా అచీవ్ చేసేసినట్టు కొన్ని జ్ఞాన గుళికలు ఇస్తారు. అసలు ఆ అడ్వైజ్లు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండింగ్ ఉండాలమ్మా. అవి ఉంటే 100 years కాదు 200 years అయినా మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా ఉంటారు. అయ్యో బాబోయ్, అవునా, నిజమా? రియాలిటీ ఏంటో వాళ్ళు చెప్పరు, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఇద్దరు భార్యాభర్తలు వీధి కుక్కల కంటే దారుణంగా ఎన్నో సంవత్సరాలు కొట్టుకు చచ్చారు. ఒక పాయింట్ అయిన తర్వాత వయసుతో పాటు ఎనర్జీ కానీ ఆ ఒంట్లో ఆ ఓపిక కానీ తగ్గిపోతుంది కదా, అలా తగ్గిపోయి సైలెంట్ అయిపోయారు. అవతలి మనిషి టాక్సిక్ ప్యాటర్న్స్ అనేవి అలవాటైపోయినాయి. అవతలి మనిషి టాక్సిక్గా ఉంటే అంతకంటే టాక్సిక్గా వీళ్ళు తయారయ్యి అడాప్ట్ అయ్యారు. చదువులని, ఉద్యోగాలని, పిల్లలు వేరే ఊరు వెళ్ళిపోయి ఉండటం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళకి డిపెండెన్సీ పెరిగిపోయి, ఈ మనిషి లేకపోతే నాకు పని జరగదు, వీళ్ళని నేను భరించే తీరాలి, ఇలా అనుకొని క్యాలిక్యులేటెడ్గా నోరు మూసుకొని కూర్చొని ఆ మ్యారేజ్ని, ఆ రిలేషన్షిప్ని టాలరేట్ చేస్తున్నారు వాళ్ళు. మాది చాలా అన్హ్యాపీ మ్యారేజ్ అని ఎవరు చెప్పరండి. జస్ట్ బికాస్ సమ్వన్ ఈస్ టుగెదర్ ఫర్ అ లాంగ్ టైమ్ డజంట్ మీన్ దట్ దే ఆర్ హ్యాపీ.